మాది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. కానీ 317 జీవోలో ఏ విధంగా మమ్మల్ని మహబూబ్నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట గ్రామానికి కేటాయించారో తెలియదు. అది మా జిల్లా కాదు కదా, మా జోన్కి కూడా సంబంధం లేనటువంటిది. నేను మహబూబ్నగర్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కానీ వికారాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి 3 కాకుండా తీసుకుపోయి మహబూబ్నగర్ జిల్లాలో చిన్న చింతకుంట గ్రామానికి కేటాయించడం జరిగింది. చిన్న చింతకుంట గ్రామం కూడా మహబూబ్నగర్ జిల్లాలో అది చిట్ట చివరి మండలం అనమాట. ఆ మండలంలో కేటాయించడం జరిగింది. రోజుకి దాదాపుగా మా ఇంటి నుంచి చిన్న చింతకుంట గ్రామం అనేది 250 నుంచి 280 కిలోమీటర్లు వస్తుంది. అంత దూర ప్రాంతం. రోజు మార్నింగ్ ఉదయం 5 గంటలకు లేచి నేను జర్నీ స్టార్ట్ చేస్తే రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా పేరెంట్స్ ఉన్నారు. మా నాన్న పక్షవాతంతో ఇంట్లో మంచం మీద పడి ఉన్నారు. మా మమ్మీకి చేత కాకుండా ఉంది. అయినా కూడా మా అత్తమామే ఉన్నారు. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉండి వీళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత ఉండి, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉండి, ఉద్యోగం చేయాలన్నా ఇటు కుటుంబాన్ని చూసుకోవాలా అర్థం కాని పరిస్థితి. అసలు ఏ విధంగా నన్ను తీసుకుపోయి చిన్న చింతకుంట గ్రామానికి కేటాయించారు అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకం. మేము కోర్టులో కేసు వేసినాము, సెక్రటేరియట్ చుట్టూ జరిగినాం, కలెక్టర్ ఆఫీస్కి దగ్గరికి పోయినాం. ఎక్కడ ఏం జరిగినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇస్తారని ఆశతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ తొందరగా మాకు దీనిపైన స్పందించి హామీ ఇవ్వాల్సిందిగా, మాకు 2 రోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నట్టుగా ఒక స్పష్టమైన హామీ వస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం.